హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 68కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే ఛానల్‌లో వీడియోని పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చలికాలం, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఏదైనా చిత్రం సహాయంతో సొంతంగా కథ చెప్పటం, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి 1 నిమిషంలో చెప్పండి అనే యాక్టివిటీస్ ఇవ్వబడ్డాయి. వీటిపైన మనం ఆ విద్యార్థులతో మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా ఏదైనా తెలిసిన కథను చెప్పుట అని 3 గ్రూపులకు ఇవ్వబడింది. మా విద్యార్థులు అయితే ఈ విధంగా వాళ్ళు కథను చదివారు. దుకాణంలో చాలా కొంచెం పెద్దగా చదువు, వినిపించట్లేదుగా. ఒక దుకాణంలో చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. ఆ కూరగాయలు అన్నీ చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నాయి. కానీ బెండకాయ మాత్రం ఈరోజు చాలా విచారంగా ఉన్నది. అయితే పెద్దగా చదవాలి. బెండకాయను సంతోషం షమ్ముందాడా? షా వరకేగా ఉంది. సంతోష పెట్టడానికి కాకరకాయ ఒక ఉపాయం ఆలోచించి, నువ్వు అక్షరాలు చూడమ్మా. ఆలోచించి ఏం అక్షరం అది? మెల్లగా నాట్యం చేస్తూ ఒక ఫ్లూట్ చదువే. వేణువు వాయించింది. నెక్స్ట్. కానీ బెండకాయ అసలు నవ్వడం లేదు. తర్వాత వంకాయ కూర్చొని తబల వాయించింది. బెండకాయ అప్పుడు కూడా నవ్వడం లేదు. ఆ తరువాత ఏమి చేయాలి అని మిరపకాయ ఆలోచించసాగింది. కానీ మిరపకాయకు పాటలు పాడడం రాదు, మరియు తబల వాయించడం కూడా రాదు. అందుకే మిరపకాయ బాగా ఆలోచించి ఇష్ ఇష్ అంటూ విజిల్ వేసింది. మిరపకాయ విజిల్ వినగానే బెండకాయ నవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు కూరగాయలు అన్నీ కలిసి సంతోషంగా నాట్యం చేయడం మొదలుపెట్టాయి. తరువాత ధ్వనితో ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో పదాలలోని అక్షరాల ధ్వనులను బట్టి కలిపి చదవటం, రాయడం, పదంలోని మొదటి, చివరి, మధ్య అక్షరాల ఆధారంగా కొత్త పదాల తయారీ అని ఇవ్వడం జరిగింది. ఓకే, మా సరళ పదం రాశారు. సరళ పదం ఒకటి రాయండి అమ్మ. ఫస్ట్ రాశారా?
సో మీరు ఏ పదం అయితే రాశారో ఆ పదంలో మొదటి అక్షరం వెనక్కి రౌండ్ చుట్టండి. మొదటి అక్షరానికి రౌండ్ చుట్టారా? చూసి ఇప్పుడు ఈ అమ్మాయికి మొదటి అక్షరం పా కాబట్టి పాతో మొదలయ్యే పదాలు ఒక 3 రాయాలి. అక్షరం ఏంటి? సా. సాతో మొదలయ్యే అక్షరాలు 3 రాయాలి. సాతో మొదలయ్యే పదాలు 3 రాయాలి. అర్థమైందా? అటు ప్రతి ఒక్కళ్ళు అంతే. మీరు ఏ పదం అయితే రాశారో ఆ పదంలోని మొదటి అక్షరంపై అయితే స్టార్ట్ అయ్యే కొన్ని పదాలు, రెండవ అక్షరంతో స్టార్ట్ అయ్యే కొన్ని పదాలు, మూడవ అక్షరంతో స్టార్ట్ అయ్యే కొన్ని పదాలు అనేవి రాయండి. 3 పదాలు రాయండి చాలు. ఓకే, నువ్వు రాసిన ఫస్ట్ పదం పడవానా? పాతో పలక, ఇది పనస. సా. వల. వాతోనా? వాతో వల. వల వంకాయ. కౌదీర్ఘం. డప్పు. డమరుకం. లడ్డు. లాయరునా? లాగుదీర్ఘం. లక్ష. చదువు. చెరుకు. చదరంగం. రంగులు. ఇది రంపం. మరి పా ఏంటి? సరిగా రాయవా? అద్దం. ఇదేంటి? అమ్మ. ఆకు. ఆ రాయాలి అప్పుడు. కప్ప. కండలు. కరకర. కూడా ఫస్ట్ పదం పలకేనా? కలయ. కాకి. ఇదేంటి? కలపానా? కారంకి కాకుదీర్ఘం ఉండాలి. తరువాత కొన్ని పదాలను లేదా వాక్యాలను ఉపాధ్యాయుడు తప్పుగా రాసి సరిదిద్దమని చెప్పాలి. ఓకే పిల్లలు, నేను బోర్డు మీద 2 సెంటెన్సులు రాశాను, అలాగే 3 పదాలు రాశాను. కానీ అందులో తప్పులు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. మీరు ఆ తప్పుల్ని సరిచేసి రాయాలి. ఓకేనా? ఎవరు వెళ్తారు ముందు? రాయమ్మా. నువ్వేది సరి చేస్తావు? ఓకే చెయ్యి. చదువుకుంటూ రాయాలి. అక్కడ తప్పేంటి అనేది నువ్వు చెప్పాలి. మీకు. నచ్చిన. రైటేనది? పుస్తకం. చదవాలి కదా నువ్వు రాసింది. రాయాలి స్పీడ్గా, లేట్ అవుతుంది. ఓకే, తను రాసింది రైటేనా? మరి సరి చేయండి. తను రాసిన దాంట్లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. గురించి చెప్పండి. గురించి చెప్పండి. చెప్పండి అని రాశాడు తను. చెప్పండి. ఇంకా మిస్టేక్ ఉంది అందులో. మీకు రాశారు కాదు, కరెక్టే. నచ్చినాలో ఇక్కడ చీ కింద చావత్తు రావాలి, అది గమనించలే ఎవరు. మీకు నచ్చిన పుస్తకం గురించి చెప్పండి. నెక్స్ట్ నువ్వు అది సరి చేస్తావా? సరి చేయి. ఏం మిస్ అయింది అక్కడ? తావత్తు మిస్ అయింది, అది అలా చెప్పాలి నీట్గా. పుస్తకాలు. అలాగే స్కై గ్రూప్ విద్యార్థులతో చిన్న వాక్యాల నుండి కథల ద్వారా విద్యార్థుల్లో అంచనా వేసే సామర్థ్యాన్ని పెంచే యాక్టివిటీలను చేయించాలి. ఇక్కడ చిన్న వాక్యాలను ఇచ్చి మనం తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళతో అంచనా వేయించాలన్నమాట. ఇక్కడ వాళ్ళతో ఓరల్గా చెప్పించాలి. తర్వాత వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి నేను చూశాను అనే ఆట ఇవ్వబడింది. అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి అంత్యాక్షరి ఇవ్వబడింది. ఓకే పిల్లలు, ఈరోజు మనకి ఆటల్లో నేను చూశాను అనే ఆట ఉంది. ఆల్రెడీ మీకు తెలుసు కదా. మీరు ఈ క్లాస్ రూమ్లో ఏం చూశారో ఏదైనా ఒక వస్తువు పేరు చెప్పి కూర్చోవాలి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఆడారు. ఓకే, చార్ట్లు. ఇంటర్నేషనల్ సిస్టమ్ చార్ట్ చూసావు.
నేను అక్కడ గడియారం చూశాను. గడియారం చూసావు, వెరీ గుడ్. అక్కడ ఉన్న బెత్తాన్ని చూశాను. నేను అక్కడ ఉన్న ఫ్యాన్ చూశాను. నేను అక్కడ ఉన్న స్టార్ చూశాను. నేను అక్కడ ఉన్న లైట్ చూశాను. నేను అక్కడ ఉన్న టీవీ చూశాను. నేను అక్కడ ఉన్న డస్ట్బిన్ చూశాను. డస్ట్బిన్. నేను అక్కడ ఉన్న బల్లాన్ని చూశాను. నేను అక్కడ ఉన్న చెప్పిన వాళ్ళు కూర్చోండి, చెప్పని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. నేను అక్కడ ఫ్యాన్ చూశాను. నేను అక్కడ ఎల్లం చూశాను. నేను అక్కడ బోర్డు చూశాను. నేను అక్కడ కిటికీ చూశాను. ఏం చూసావు వైషు? ఓకే, కూర్చో. పిల్లలు, పదాల అంత్యాక్షరి. ఓకే, ఫస్ట్ ఎవరైనా ఒక పదం చెప్పాలి. ఆ తర్వాత ఆ పదం చివర ఏ అక్షరం అయితే వచ్చిందో ఆ అక్షరంతో నెక్స్ట్ వాళ్ళు కొత్త పదాన్ని చెప్పాలి. తెలుసు కదా మీకు? ఓకే. ఉడత, ఉడత, తబలా, తబలా, లా. సుధీర్. లడ్డు, లడ్డు, డా. డబ్బులు, డబ్బులు, లా. లలిత, తా. తబలా, ఆల్రెడీ చెప్పారు తబలా. తండ్రి, తండ్రి. రా, రా మీద కానీ చెప్పండి. తండ్రి రా పలుకుతుంది కదా. రామ్. రంపం, రాంపం. పాప. మళ్ళీ పానే. పడవ, పడవ, వా. వంకాయ, వంకాయ, యా. యంత్రాలు, లా. నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఆకారాలు, మౌంటైన్ వాళ్ళకి చిక్కు ప్రశ్నలు, స్కై గ్రూప్ వాళ్ళకి పెళ్లి ఖర్చులు అనే అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపైన వీరితో మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యా పోలిక. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఆరోహణ అవరోహణ క్రమం నేర్పించాలి. అండ్ మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి స్థాన విలువలు విస్తృణారూపం చార్ట్ ద్వారా నేర్పాలి. ఇవి రెగ్యులర్గా చేసే యాక్టివిటీసే. మ్యాథ్స్లో ఎక్కువగా చేంజెస్ అనేవి ఏమీ ఉండవు. ఇక్కడ చతుర్వేద ప్రక్రియలు. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి డివిజన్ పైన వర్డ్ ప్రాబ్లమ్ని స్టార్ల ద్వారా నేర్పించాలి. అండ్ మౌంటైన్ వాళ్ళకేమో మల్టిప్లికేషన్ మీద వర్డ్ ప్రాబ్లమ్ని కరెన్సీ ద్వారా నేర్పించాలి. స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి డివిజన్ పైన వర్డ్ ప్రాబ్లం అనేది చేయించాలి. కాస్ట్ ఆఫ్ a kg rice 49 rupees. Find the cost of 8 kg rice. అంటే ఏంటి? 1 kg rice 49 rupees. అయితే 8 kg rice ఎంతో కనుక్కోవాలి. ఏం చేయాలి ఇప్పుడు? మల్టిప్లికేషన్ చేయి మరి. చెప్పుకుంటూ చేయి నాయన. 8 × 72. 8 4 32. 32కి 7 కలపాలి. 39. అంటే ఎన్ని రూపీస్ వచ్చినాయి? 392 rupees. ఓకే అమ్మా, చెప్పు. డివిజన్ చేయి. క్వశ్చన్ చదువు ఫస్ట్. Find the quotient and remainder of 6842 divided by 6. అంటే ఏమేం కనుక్కోమంటున్నారు అక్కడ? మన Quotient and remainder. రిమైండర్ కనుక్కోవాలి. ఓకే, చెయ్యి మరి. 6 1 = 6. 6 table లో 8 దగ్గర నెంబర్ 6. 2 4 = 24. 0 కింద గురించుకొని ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఇక్కడ 2 వేసుకొని ఇక్కడ మళ్ళీ 0 పెట్టుకోవాలి. 6 0s are 0. 2లో నుంచి 0 తీసేయాలి. రిమైండర్ 2. కోషియంట్ ఎంత? కోషెంట్ 1140. ఓకే. తర్వాత యాక్టివిటీ వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో పాచికలాట, మౌంటైన్ వాళ్ళతో పదం విలువ, స్కై గ్రూప్ వాళ్ళతో చల్లగా వేడిగా అనే ఆటలు ఆడించాలి. ఇప్పుడు పాచికలాటని స్టార్ట్ చేద్దాం.
ఓకే ఎస్ మ్యామ్. మీ దగ్గర ఉన్నాయి 2 times ఛాన్స్ ఒక్కొక్కరికి. ఓకే వెయ్యి నాన్న, నువ్వు వెయ్యి ఫస్ట్. ఎంత వచ్చింది? 4. ఎంత వచ్చింది? 5. టోటల్ స్కోరు 9. చూసుకో. నెక్స్ట్ వాళ్ళు తీసుకోండి. ఎంత? 7. 4 + 3 7. 3 5. 5. నెక్స్ట్ నిహాల్ 9. 9. 2 9 + 3. 11. 3 9 + 3 ఎంత? 9 + 3 12. 12. ఎంత? 7. 7. ఎవరి స్కోర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 9. నీ స్కోర్ టోటల్ 9 2 times మీద 5. 5. 5 10. ఓకే నీ స్కోర్ 10. 8. 8. 5. 8 + 5 13. ఓకే ఎక్కువ స్కోర్ ఎవరికి వచ్చింది? 13. జోసఫ్ విన్నర్. క్లాప్స్ ఇవ్వండి. సెకండ్ హైయెస్ట్ ఎంత? 12. నిహాల్. ఓకే ఇద్దరికి క్లాప్స్. ఓకే ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు పదం విలువ. మీరు ఒక పదం తయారు చేసి దాని మీద ఉన్న అంకెల్ని యాడ్ చేసి ఆ పదం యొక్క విలువని కనుక్కోవాలి. ఓకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదం చేయండి నీట్గా. ఎప్పుడు చూసినా ఫస్ట్ పలకే. 572. అబ్బా ఇది 572 ఇలా కాదు చెప్పేది. 5 + 7 7 + 2 ఈ 3 నెంబర్స్ని ఎడిషన్ చేయాలి. 5 + 7 ఎంత? 5 + 7 12. 12 + 2 14. అలా చెప్పాలి. అరా అలా పెట్టండి. 5 + 3 8. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఈగా 7. ఎంతసేపా? 6 + 1 మరి ఏంటి అంత ఆలోచిస్తున్నావు? నెక్స్ట్ రాధా అంటే రాగు తీరుగా ఉండాలి. అదేంటి అలా 5 + 7 12. 12. 5 + 7 12. ఇంకా అరక 10. ఎంత? అరక ఎంత? దాని వాల్యూ 10. ఓకే ఇంకా పిల్లలు ఇప్పుడు ఆడబోయే ఆట పేరు చల్లగా వేడిగా. ఆల్రెడీ ఆడారు కదా, మీకు తెలుసు కదా. ఫస్ట్ ఎవరో ఒకళ్ళు ఒక నెంబర్ అనుకోండి. ఓకే సూచిత్ అనుకుంటాడంట. అనుకున్నావా? ఓకే మిగతా వాళ్ళు గెస్ట్ చేయండి. 35. వేడిగా అంట, పెంచాలి. ఒకసారి ఒకళ్ళు చెప్పాక కూర్చోండి. 99 అంటే వేడిగానా? నువ్వు 2 digit నెంబర్ అనుకున్నావా 3 digit నెంబర్ అనుకున్నావా? 3 digit నెంబర్ అనుకున్నావా? చల్లగానా వేడిగానా చెప్పు. 300. వేడిగా. చల్లగా. 299. చల్లగా. 123. చల్లగా. 111. 112. చల్లగా. 113. చల్లగా. 107. చల్లగా. 106. 106. చల్లగా. 105. ఓకే 105. రాహుల్కి క్లాప్స్ కొట్టండి. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మనం లాస్ట్ 2 days నుంచి ఏమైతే చేస్తున్నామో ఈరోజు కూడా సేమ్ అదే పారాగ్రాఫ్ ఇవ్వటం జరిగింది. ఈ 3 ఇక్కడ స్ట్రీము, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి సపరేట్గా పారాగ్రాఫ్స్ ఇవ్వబడ్డాయి. ఈరోజు కూడా విద్యార్థులతో ఈ పారాగ్రాఫ్ను చదివించాలి. Little water,
Shadow on a tree. I sit shadow. sang ra, it sang a Sang a sweet sweet sang. song, SONG song. SANG sang, SONG song. Sweet. Every morning the forest was Calm. 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 A little bird lived on a tall tree. It sang a sweet song. Each morning animals loved its voice. The forest felt happy, alive. తర్వాత యాక్టివిటీ వర్డ్ ఐడెంటిఫికేషన్. ఇందులో భాగంగా స్ట్రీమ్ అండ్ మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ విద్యార్థులతో ఆ పారాగ్రాఫ్లో మనం అడిగిన వర్డ్ని ఐడెంటిఫై చేయించాలి. లిటిల్ అనే వర్డ్ని రౌండ్ అప్ చేయమ్మా. స్వీట్, sang, ఓకే. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళు ఎవరన్నా అలాండి. ఏవిరి, వెరీ గుడ్. బర్డ్, వెరీ గుడ్. మార్నింగ్, గుడ్. నెక్స్ట్ స్కై గ్రూపు. యానిమల్స్, టాల్, ఫారెస్ట్. ఓకే, గుడ్. తర్వాత యాక్టివిటీ వర్డ్ రీడింగ్. ఇక్కడ స్ట్రీమ్ వాళ్ళకి 5, మౌంటైన్ వాళ్ళకి 10, స్కై గ్రూప్ వాళ్ళకి 15 వర్డ్స్ అనేవి మనము ఇచ్చి వారితో చదివించాలి. హ్యాచ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ బీక్. FRUITS fruits. నెక్స్ట్ అమ్మ. Water. Rains. ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ రైటింగ్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 1 లైన్, మౌంటైన్ వాళ్ళకి 2 లైన్స్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి 3 లైన్స్ అనేవి ఈ బర్డ్స్ గురించి మనం ఇవ్వాలి. నేను ఈ విధంగా స్ట్రీమ్, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి సెంటెన్సెస్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మనకు డే 68కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.